రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పాలమాకుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. 2 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గతంలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన టీచర్లందరినీ బదిలీ చేశామన్నారు. ఓవైపు విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా డీఈఓ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. సంవత్సరాలుగా అసలు డియూ అంటే తెలియదు ఏ స్కూళ్ళ. ఈ 8 నెలల నుంచి కనీసం 2వ సార్లు 3 సార్లు వచ్చారు. 10 సంవత్సరాల నుంచి డిఓ ఎటు కూడా స్కూళ్ళకు వారి ప్రభుత్వంలో ఈరోజు మాట్లాడితే ఎట్లనే. ఈరోజు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. దానికి మేము గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఈరోజు డిఓ గారు ఏం పని చేయాలి, ఎంఈఓ గారు ఏం పని చేయాలి, ఈరోజు ఎస్ఓలు ఏం పని చేయాలి, వారి డ్యూటీస్ ఏంది, డ్యూటీస్ పరంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఐటీని ఉపయోగించుకొని ఒక యాప్ను తయారు చేస్తూ ఉన్నాం. పీరియాడికల్గా మానిటరింగ్ చేసి ఒక జవాబుదారీతనం తీసుకొచ్చే కార్యాచరణ మొదలుపెట్టినాం. 4.5 సంవత్సరాల తర్వాత అడగండి ఏం చేసినామని. పుట్టగానే నడుస్తలేవేనా అంటే ఇట్లనే నడిచే కార్యక్రమం కాదు. మేము నడిచే ప్రయత్నంలో పరిగెత్తే ప్రయత్నం చేస్తాం. పరుగులో కూడా ముందంచే కార్యక్రమంలో ఉంటాం. అన్నీ ఒకటి తర్వాత ఒకటి క్లియర్ చేస్తాం. ఎక్కడ కూడా పోలే. వాళ్ళు అనుకున్నారు. ఉదాహరణ చెప్తున్నా, ఈరోజు మెస్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ ఛానల్లో పెట్టమని చెప్పారు. 9 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు వాళ్ళు? అంత విద్య పరంగా, విద్యార్థుల పరంగా, ఈరోజు స్కూల్ సిస్టమ్ పరంగా ఉన్న ఈరోజు చూపెడతా ఉన్న కమిట్మెంట్ కనబడతా ఉంది. 9 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు పెట్టలేకపోయినరు? మేము 2వ రోజు అన్నారు ఏం చేస్తారు సంక్షేమ కార్యక్రమం 6 గ్యారెంటీలు అన్నారు. 7వ తారీఖు నాడు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఉదాహరణకు చెప్తాను. 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 9వ తారీఖు నాడు ఉచితంగా బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. ఇంకా కూడా నడుస్తుంది. దాంతోపాటు అనేక కార్యక్రమాలు